మన షాప్ దగ్గరికి మన కస్టమరు "అన్న ఫిషింగ్ రాడ్ ఇరిగిపోయిందన్న నాది. ఈ చివరి టిప్పు మన కరెంటు స్తంభానికి స్నేకేట్ చేస్తుంటే చివరి టిప్ ఇరిగిపోయిందన్న. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్న" అని చెప్పేసి వచ్చారండి మన షాప్ దగ్గరికిచ్చి. అయితే మనం గతంలో ఏం చేసేవాళ్ళం అంటే, ఆ చివరి టిప్పు మళ్ళీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జాన టిప్ ఇరిగిపోద్ది కదండీ! ఎక్కువగా మనకి ఇక్కడ ఇరిగిపోతుంటాయి కదా! వీటిలో మనం ఏం చేసేవాళ్ళం అంటే, ఒక గట్టిగా ఉన్న మేకులో, పుల్ల ముక్కలో ఒక 2 అంగుళాలు, 3 అంగుళాలు మనం దీంట్లో సెట్ చేసుకుంటాం. దాని మీద పెద్దగా లావుగా ఉండలు చుట్టేసుకున్నట్టు దారం చుట్టేసుకుంటాం. తర్వాత దాన్ని చూస్తే మనకు కంఫర్టబుల్‌గా ఉండటం. ఇలాంటివి చాలా చేసాం. అయితే మనం కూడా కొద్దిగా అప్డేట్ చేసుకొని కొత్త కొత్త టిప్స్ మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ ఏ కంపెనీ ఏంటని అడగండి. ఏదన్నా సరే స్ట్రాంగ్ రాడ్ ఇది. ఇంతకీ విషయం ఏంటంటే ఇది ఇంకెందుకు ఈ విషయం కూడా చూపించేస్తాను. ఇది ఫైర్ బాక్స్ అడ్వాన్స్ రాడ్ ఇది. అన్న ఇది ఎక్సలెంట్ రాడ్ అన్న. ఇది నాకు చాలా బాగా ఆగింది. కేవలం కరెంట్ స్తంభానికి తగిలి టిప్ ఇరిగిపోయిందన్న. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్నారు. చిన్న సింపుల్ సొల్యూషన్ చెప్తాను మీకు. నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో చిన్న ముక్క ఎందుకు పెడుతున్నానంటే మనోళ్ళందరికీ ఉపయోగపడాలని. ఇప్పుడు సాలిడ్ టిప్స్ ఉన్నాయి, మీకు గుర్తుందా? సాలిడ్ టిప్స్ ఇవి మనకి టెలిస్కోప్ రాడ్ల చివర తరబతనేమో విడిగా మన షాపులో ఉన్నాయి ఇవి. నేనేం చెప్పానంటే, అమ్మ ఇది ఓలో రాడ్ కాబట్టి ఇందులో ఏం చేస్తామంటే చివర మనకి జాయింట్లు వేసుకుంటాం, పెద్ద ముద్దలుగా మన దారాలు చుట్టేసుకుంటాం, ఆ లోన ఇరిగిపోవడం ఇవన్నీ కాకుండా సింపుల్గా ఇలాంటిది ఒకటి తీసుకో. ఇలాంటిది ఒకటి తీసుకొని చక్కగా ఇదిగో ఈ వెనకాల నుంచి ఇలాగ లోనకి తోసేసేయాలిగా. ఇలా లోన తోసినప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది అనుకో, జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది అనుకో, ఒకసారి బయటికి తీసి మన పెయింట్ షాప్లో అమ్ముతారు 180 పేపర్ అని చెప్పారని, మన ఐరన్ పేపర్, మన బొమ్మలు గట్ట కొట్టేది. దాంతో కొంచెం రఫ్ చేయండి. ఇది టైట్ అవుతాయి. లూజ్ అయింది అనుకో కొంచెం దారం చుట్టుకుంటే సరిపోద్ది. కొంచెం రఫ్ చేయి, కొంచెం అరిగిద్ది. అలాగా ఇది చక్కగా మనకి ఎంత రావాలంటే ఇలాగా మనం అరగగొట్టే కొందుగా ఇలా 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 మొత్తం ఇదిగో ఎంతవరకు పోయిందో అంతవరకు టిప్పు చక్కగా వచ్చేస్తుంది. దీనికోసమే మీకు ఈ సాలిడ్ మీకు రాడ్లు చూపించినప్పుడు ఇలాగ మనకి ఇరిగిపోతే ఉపయోగపడతాయి అని చెప్పాను గత వీడియోలో, గుర్తుందా? ఇదిగో ఇక్కడ చూడండి, కరెక్ట్గా మెజర్మెంట్ చూసారా? లావు లేకుండా సన్నం లేకుండా చక్కగా ఎలా సెట్ అయిందో చూసారా? ఇలా సెట్ చేసుకున్న తర్వాత మన బ్రెడెడ్ లైన్ 26 mm కానీ 25 mm కానీ అది కూడా లావు అయిపోతుంది అనుకుంటే మన ఇంట్లో బట్టలు కుట్టుకునే దారం ఒకటి తీసుకోండి. దారం తీసుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా 1 by 1 ముద్దలా కాకే మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత ముందు ఒక సుక్క స్పీడ్గా అమ్మేసేయండి. ఇది లోనకి ఎంత ఉండాలంటే చివరికి రాకుండా, ఉదాహరణకి ఇది 3 అంగుళాలు, ఇదిగో ఇంత లోనకుండేలా చూసుకోండి. అంటే ఈ రాడ్కి ఇదిగో ఇంత లోనకుండేలా చూసుకోండి. అప్పుడు మనకి ఫిట్నెస్ బాగుంటుంది అనమాట. అలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ ఒక డ్రాప్ స్పీడ్ గమ్ము, మన కిల్లీ షాపుల్లో ఫ్యాన్సీ కొట్లో అమ్ముతారు, ₹5 స్పీడ్ గమ్ము ఒక డ్రాప్ వేయండి. ఇక్కడికి ఇది సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ 1 by 1 1 by 1 1 by 1 దారం చుట్టుకుంటూ వచ్చి, ఏది మన ఇంట్లో బట్టలు కుట్టుకునే దారం చుట్టుకుంటూ వచ్చి మళ్ళీ దాని మీద చక్కగా స్పీడ్గా వేసారనుకో సెట్ అయిపోద్ది. ఇక్కడికి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత మన షాపులో అమ్ముతారు కదా టిప్స్, ఈ టిప్స్ తీసుకోండి. ఇది తీసుకొని కరెక్ట్గా ఈ గైడ్లకి తిన్నంగా ఈ గైడ్ని ఇలా సెట్ చేసుకోండి. ఇది లూజ్ అయిందనుకో దీనికి దారం చుట్టుకోండి, టైట్ అయిందనుకో దీన్ని కొంచెం మళ్ళీ రఫ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ పెట్టేసుకొని ఇది కరెక్ట్గా ఉన్న తర్వాత ఇలా లెంత్ కరెక్ట్గా చూసుకొని గైడ్స్ అన్నిటికీ తిన్నంగా ఉందా లేదని చూసుకొని ఒక డ్రాప్ స్పీడ్గా మేసుకుంటే రాడ్ తయారైపోయింది. ఈ చిన్న టిప్స్ తెలియక మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఫిషింగ్ రాడ్ ఇరిగిపోతే బాధపడతాం, మళ్ళీ కొత్త ఫిషింగ్ రాడ్లు 2,000 3,000 5,000 పెట్టి కొనుక్కుంటాం, ఇబ్బంది పడుతున్నారు. దీనికైన ఖర్చు ఎంత? ఇది ఒక ₹20, ఇది ఒక ₹20, ₹40 చక్కగా మనోడిది తయారైపోయింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈయన ఆయన కస్టమరు. అన్న చాలా బాగా చెప్పావు అన్నాను. ఏంటండి ఏమీ లేదండి, మనం కష్టపడే డబ్బులు పాడు చేసుకోక్కర్లేదు, కొంచెం మనం ఆలోచించుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇదే రకంగా ఈ సాలిడ్ రాడ్లు ఉన్నాయి చూసారా? ఒకవేళ అన్న కొంచెం ఎక్కువగా ఇరిగిపోయింది అన్నారనుకో, ఇది అంతా ₹100 150 ఉంటుంది. ఇలాంటిది ఒకటి తీసుకొని మరి పక్కన పెట్టుకోండి, జాగ్రత్త చేసుకుని అన్నానా. అప్పుడు ఏమవుద్ది, ఇది సాలిడ్, ఇక ఇరగడాల గట్ట ఉండదు. ఇది యాక్షన్ కూడా చివర సాలిడ్ టిప్ వచ్చేసరికి యాక్షన్ డబల్ అయిపోద్ది.
ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే మనోడిది ఈ ఫిషింగ్ రాడ్ ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటది. ఎందుకని సాలిడ్ టిప్ లాస్ట్‌న సాలిడ్ టిప్ వచ్చేసింది. చక్కగా మెజర్‌మెంట్ సెట్ అయిపోయింది. ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది. కరెక్ట్ సైజులో కరెక్ట్‌గా. ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి. ఈత వరకు లేక దారాలు చుట్టేసి లోన పొలం మొక్కలు పెట్టేసేసి ఇవన్నీ మనం చేసుకోక్కర్లేదు. ఓకేనా? ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. మన వాళ్ళకి ఉపయోగపడద్దని ఈ వీడియో తీస్తున్నాను. ఏమ్మా ఇది దీనివల్ల నీకు హ్యాపీయేనా? చాలా హ్యాపీ అన్న. అది. ఓకేనా? సరే మన వీడియోలోకెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్రత్యేకించి మీకు హ్యాండ్‌మేడ్ ఫ్రాగుల్లో బ్రావో, లెర్కో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న సాయంత్రం రీసెంట్‌గా కొత్త స్టాక్ వచ్చింది. అవి మన షాపులో ఉన్నాయి అన్నీ కలిపి అసలు హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు మన షాప్‌లో ఎన్నున్నాయి, కొత్తగా ఏ స్టాక్ వచ్చింది ఏంటన్నది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తాను అని ఎందుకన్నానంటే హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు నేను ఓపెన్ చేయను. ఆ విషయం మీకు తెలుసు. గతంలో కూడా మీకు చెప్పాను. ఏంటంటే ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక మోడలు, తర్వాతనేమో దీనిదొక రేటు ఉంటే ఇన్ని ఫ్రాగుల మీద కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒక దాంట్లో ఒకటి పెడితే మాత్రం కస్టమర్ నా వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పిన ఉద్దేశంతోటి సాధ్యమైనంత వరకు మీకు దగ్గరగా ఇలా చూపించడానికి మీకు ప్రయత్నిస్తాను. ఇంకా మోర్ డీటెయిల్స్ ఎక్కువగా మీకు కేటలాగ్‌లో డిఫరెంట్ మోడల్స్‌లో మీకు పెట్టి చూపిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇలాగా మన షాపులో ఉన్న ఐటమ్స్ హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు గానీ, ఇంకేయన్నా ఐటమ్స్ కావాలనుకుంటే ఇదిగో ఇక్కడ కేటలాగ్ నెంబర్ ఉంది 9030074841కి మీరు చక్కగా నెంబర్ సేవ్ చేసుకోండి. ఆర్‌కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లోకెళ్ళి హాయ్ అని పెడితే మన కేటలాగ్ ఓపెన్ అవుద్ది. అక్కడ మొత్తం మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పక్కన సిఆల్ అని ఉంటది. అది క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయటకొస్తాయి. మీకు ఏం కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. మనకు ఆర్టీసీ, డీటీడీసీ, పోస్ట్ ఆఫీస్ 3 సర్వీసులు అవైలబుల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మన అడ్రస్ వచ్చి షాప్ అడ్రస్ జంగారెడ్డిగూడెం. చాలా వీడియోస్‌లో చెప్తున్నాను కదండీ! జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు. జంగారెడ్డిగూడెం చక్కగా గవర్నమెంట్ కాలేజీ అంటే ఛత్రపతి శివాజీ కాలేజీ. అదే రెండూర్లో అదే పేరనమాట. గవర్నమెంట్ కాలేజీ వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడ వచ్చి ఎవరిని అడిగినా చెప్తారన్న వాటర్ ట్యాంక్ రోడ్ అంటే ఇదిగో ఇలా సిమెంట్ రోడ్డుకి వచ్చేయండి. ఆ రోడ్డు చివరికి వచ్చేస్తే మీకు అటు నుంచి వస్తుంటే ఎడమ చేతి పక్క చక్కగా మనకి ఆర్‌కే ఫిషింగ్ లోగోస్ కనిపిస్తాయి. గుర్తుంచుకోండి మనది షాపు, ఇల్లు 2 ఒకటే. అర్థమైందండి? షాప్ దగ్గర రావాలన్నప్పుడు షాప్ దగ్గరకు వచ్చి తీసుకోండి. ఆర్డర్ పెట్టుకోండి. ఈ వీడియోలో మన షాపులో ఉన్న మొత్తం కంప్లీట్‌గా అన్ని హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు డిఫరెంట్ సైజులు అనమాట. మొత్తం హ్యాండ్‌మేడ్ లవర్స్‌కి మాత్రం ఈ వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే 8 గ్రాములు, 10 గ్రాములు, 12 గ్రాములు, 14 గ్రాములు, 16 గ్రాములు, 17 గ్రాములు మొత్తం ఆల్ సైజు డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ ఆకారాలు, కంపెనీలు చాలా వచ్చినాయి. ఎలాగో సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. బాగుంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుందురు కానీ నెక్స్ట్ వీడియోలోని బైట్ కాస్టింగ్ మిషన్లు వచ్చినాయి. బైట్ కాస్టింగ్ మిషన్లు చూపిస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలోని ఇప్పుడు మనకి గో కాస్ట్ అని డెడ్లీ హంట్లో 6.6 ఫీటు తర్వాతనేమో 7 ఫీటు 8 ఫీటు బైట్ కాస్టింగ్ రాడ్లు అవి వస్తున్నాయి. చక్కగా వాటిలో వీడియో చేసి మీకు వాటిలో కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక లేట్ చేయకుండా మీకు చక్కగా గతంలో లాగే టేబుల్ మీద పెట్టేసేసి మీకు ఏవి ఉన్నాయని చూపిస్తాను. బ్రావో చూపించినప్పుడు బ్రావో, లెర్కో చూపించినప్పుడు లెర్కో ఇవన్నీ చెప్తుంటాను. చక్కగా ప్రశాంతంగా వీలైనంత వరకు దగ్గరగా చూసుకోండి ఒకసారి. ఇదిగో మీకు ఒక ఐటెం కోసం చెప్పేస్తాను మీకు. హ్యాండ్‌మేడ్ ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడాను హ్యాండ్‌మేడ్ ఫ్రాగులే. హ్యాండ్‌మేడు కంపెనీ వచ్చి బ్రావో. తర్వాత ఇక్కడ రాసుంటది. దీని మోడల్ వచ్చి గొరిల్లా. 4.5 సీఎం అంటే 12-13 గ్రాములు. ఇక్కడ ఎంఆర్‌పీ రేటు కూడాను రూ. 495. ఇంక ఇవన్నీ మీరు వాడుతున్నారు కాబట్టి మోస్ట్‌లీ మీకు కొత్తగా మీరు ఎవరైనా హ్యాండ్‌మేడ్ ఫ్రాగుల కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. హ్యాండ్‌మేడ్ ఫ్రాగులకి, నార్మల్ ఫ్రాగులకి తేడా ఏంటంటే హ్యాండ్‌మేడ్ ఫ్రాగు మీకోసం ఒకటి ఓపెన్ చేస్తాను. లేకపోతే ఒకటి ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో పెట్టేయచ్చు కదా! హ్యాండ్‌మేడ్ ఫ్రాక్‌కి నార్మల్ ఫ్రాక్ తేడా ఏంటంటే కంప్లీట్‌గా మెటీరియల్ తేడా వచ్చేస్తది. కంప్లీట్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రబ్బర్ క్వాలిటీ చూసుకోండి. జస్ట్ ఇదిగో నేను చేతి మీద పెట్టి చూపిస్తాను. ఈ రబ్బర్ క్వాలిటీ నా ఫింగర్ టచ్ అవ్వగానే లోనకెళ్ళిపోతుంది. నోటీస్ చేస్తున్నారా? అసలు నేను ఇగో ఇలా టచ్ చేస్తుంటే లోనకెళ్ళిపోతుంది.
అంత స్మూత్ క్వాలిటీ ఉంటదనమాట. రబ్బర్ క్వాలిటీ. ఇప్పుడు రేపొద్దున మీరు చూసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉండాలిగా, ఇప్పుడు వీడియో చెప్పినట్టే ఉండాలిగా. ఇదిగో అంత స్మూత్‌గా ఉంటది. నెక్స్టొచ్చి హుక్సు చాలా దారుణంగా మంచి షార్ప్‌నెస్ తోటి చాలా హెవీగా ఉంటాయి. ఒకటి. 2 తర్వాత అట్‌లీస్ట్ స్పూన్ క్వాలిటీస్ గూడాను మంచి హెవీగా వస్తాయి. అన్నిటికి మించి ఈ ఎనకాల సీసం ఉండదు. ఈ ఎనకాల మనకు నార్మల్ ఫ్రాగులకి ఎనకాల సీసం ఊడిపోతుంది. ఫ్రాగులు కుట్టినప్పుడు అది ఊడిపోతుంది. మేము గమ్మేసుకుంటున్నాం అయినా ఊడిపోతుంది అంటున్నారే, అలాంటి బాధ వీటికి ఉండదు. వీటికి సీసం ఈ హుక్స్‌తో పాటు లోపలికే ఉంటదనమాట. ఇక్కడ లోన ఈ పొట్టలో ఉంటదనమాట సీసం. మోస్ట్‌లీ హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు బాగా ఇష్టం ఎందుకు పడతారంటే, ఇదిగో ఈ 3 కారణాలు. ఫ్రాగు బాగా సాఫ్ట్‌గా ఉంటది. మంచి క్వాలిటీలో ఉంటది. తర్వాత హుక్స్ చాలా షార్ప్‌గా ఉంటాయి. చాలా వంపు తిరిగి ఉంటాయనమాట. జస్ట్ ఇలా మనం టచ్ చేస్తుంటేనే గుచ్చుకుపోతుంటాయి. అంత బ్రాండెడ్ అనమాట. నెక్స్టొచ్చి సీసం ఊడిపోయిందేమో, ఫ్రాగ్ కొట్టేసింది గదా! ఇప్పుడు ఆ సీసం పోయింది, మనకి ఫిషింగ్ ఆగిపోయిందన్న తలకాయ పోటు బాధ లేకుండా సీసం లోపలకుంటది. మోస్ట్‌లీ వీటికి ఆ స్నేక్‌హెడ్ బాగా అట్రాక్ట్ అవుతున్నాయని మన కస్టమర్స్ చెప్తేనే ఇవి ఎక్కువగా తెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫ్రాక్ కోసం డీటెయిల్స్ చెప్పేసాను గదా! ఇప్పుడు ఈ ఫ్రాగు మామూలుగా ఇలా చూపిస్తాను చూడండి. ఇందులోని రకరకాల సైజులు, రకరకాల మోడల్సు బ్రావో, లెర్కో, ఇంకో కంపెనీ అన్నీ ఉంటాయి. చక్కగా ఇందులోని మొత్తం అన్ని ఐటెమ్స్ క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీకు చూపిచ్చేయన్నీ కూడాను బ్రావో ఫ్రాగులు. ఇగో కనిపిస్తుందా? చక్కగా వీలైనంత వరకు దగ్గరగా చూసుకోండి. తర్వాత ఇదో మోడలు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదో మోడలు. స్నేక్‌హెడ్ లవర్స్‌కి మాత్రం మన కస్టమర్స్‌కి మోస్ట్‌లీ నేను ఆలోచించింది ఏంటంటే, అన్ని గ్రాములు అంటే 9 గ్రాములు, 10 గ్రాములు, 12 గ్రాములు, 14 గ్రాములు, 16 గ్రాములు, 17 గ్రాములతో సహా అన్ని గ్రాములు సైజులు హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు మన కస్టమర్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ అందుబాటు. ఇది లెర్కో. ఇగో చూసారా? లెర్కో. అన్నీ వాటిల మీద రాసుంటాయిలెండి. బ్రావో అంటే బ్రావో అని, లెర్క్ అంటే లెర్క్ అని. ఇదిగో ఇది బ్రావో అయితే ఇక్కడ బ్రావో అని రాసుంటది. ఆల్రెడీ హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు వాడేవాళ్ళకి తెలిసిపోద్ది. ఇలా బాక్స్ చూడగానే ఇది బ్రావో, ఇది లెర్క్ అని చెప్పని తెలిసిపోద్ది. ఇలాగా మనం మొత్తం మన సబ్‌స్క్రైబర్స్‌కేంటి, కస్టమర్స్‌కేంటి హ్యాండ్‌మేడ్ ఫ్రాగుల కోసం ఇది ఉంది, ఇది లేదు అని ఇబ్బంది పడే పని లేకుండా ప్రతి ఒక్కటి కూడాను అన్ని సైజుల్లో మోస్ట్‌లీ బాగా అట్రాక్ట్ అయ్యే మొత్తం ఐటెమ్స్ అటు డిఫరెంట్ మోడల్స్ అనమాట. అవన్నీ కూడాను తెప్పించడం జరిగింది. రాత్రే వచ్చింది స్టాకు. ఆ క్యాటలాగ్‌లో కొన్ని అప్‌లోడ్ అవ్వాలి. కొన్ని అప్‌లోడ్ అవుతాయి. అప్‌లోడ్ అయిన తర్వాత చక్కగా ఫ్రాగుల సెక్షన్‌లోకెళ్ళి మీకు ఏ మోడల్ కావాలి, ఏ రేట్‌లో కావాలి, ఎన్ని గ్రాముల్లో కావాలి. ఇది గరుడ. మీకు తెలిసిందేగా గరుడ మోస్ట్‌లీ పవర్‌ఫుల్ అనమాట. అలాగా ఇదిగో ఇది చూడండి ఇది. ఈట్లి మీద బబుల్స్ లాగా ఉన్నాయి కనిపిస్తుందా మీకు? ఇగో దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. ఇవన్నీ గూడాను మోస్ట్‌లీ అనమాట బాగా అట్రాక్ట్ అయ్యే కలర్స్ ఇవన్నీ గూడాను. ఇందులోని మళ్ళీ రకరకాల డిజైన్‌లు. ఇదిగో ఇది చూడండి బాగా కనిపిస్తది మీకు. బబుల్స్ అయితే చూసారా ఎలాగ ఉందో? ఫ్రాగు మీకు స్నేక్‌హెడ్ బాగా అట్రాక్ట్ అయ్యే సైజులు ఇవన్నీ గూడాను. ఈ 12 గ్రాములు, 14 గ్రాములు, 9 గ్రాములు, 8 గ్రాములు, లాంగ్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి 17 గ్రాములు. ఇగ ఇవి మనకి ఇంతకుముందు క్యాటలాగ్‌లో లేవు. మనకి పాత కస్టమర్స్ తెలిసిపోతాయి. ఆహా! ఈ సరుకొచ్చిందా, ఈ ఐటెమ్స్ వచ్చినాయి అని చెప్పేసని. ఇవి ఇలాగనమాట. ఇవన్నీ గూడా చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కగా మీరు వర్క్‌కో లేపోతేనేమో ఇంకా ఆఫీస్‌కో, డ్యూటీకో సంథింగ్ ఎవ్రీథింగ్ దేనికెళ్ళొచ్చిన తర్వాతన్నా ప్రశాంతంగా చక్కగా చూసుకున్నారంటే అప్పుడు మీకు ఏ మోడల్‌లో ఏ ఐటెమ్ తీసుకోవాలి ఎంతని మీకొక ఐడియా వస్తదనమాట. అది. చూసారా? డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ మొత్తం మోడల్సు, కలర్సు, ఈట్లికి మళ్ళీ హుక్స్ క్వాలిటీ. ఇది చూసారా ఇది? దాని మొహం చూడండి ఒకసారి. దానికి సేమ్ కప్ప. సేమ్ కప్ షేప్ చూసారా ఎలా దింపేసారో మొత్తం. ఇలాగనమాట. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇది ఎన్ని గ్రాములు ఇది? ఇది ఇక్కడ రాసుంటది చూసారా? 10 గ్రామ్స్. 10 గ్రామ్స్ వెయిట్ అని చెప్పేసని 4.5 సీఎం అని చెప్పేసని. ఇలాగనమాట. ఎక్కువగా అన్న మాకు 10 గ్రాములు కావాలి, 12 గ్రాములు కావాలన్నారు కదా! ఇదిగో ఈ మోడల్ ఒకసారి చూడండి. పైన జర్క్ మోడల్ చూసారా? గీతలుగా జర్క్ మోడలు. ఇలాగనమాట. హ్యాండ్‌మేడ్ ఫ్రాగుల్లో మట్టుకండి ఇవి ఉన్నాయి, ఇవి లేవు అని అనకుండా మొత్తం ఆల్ ఐటెమ్స్ మొత్తం తెప్పించడం జరిగింది. ఇక మీరు ఆర్డర్ బుకింగ్ చేసుకుంటమే లేటు.
హ్యాండ్‌మేడ్ ఫ్రాగ్ లవర్స్ మాత్రం ఇది ఒక పండగనని చెప్పేసని చెప్పొచ్చనమాట. ఇగో చిన్నది. ఇది ఎంతుంది మామూలుగా చూపిస్తాను మీకు. ఇగో రూ. 375 తర్వాత 6-7 గ్రాములు. కేవలం 6-7 గ్రాములు. అన్న హ్యాండ్‌మేడ్ ఫ్రాగ్‌లో మాకు చిన్నయి కావాలని అంటారు చూసారా? అక్కడి నుంచి. అక్కడి నుంచి 6-7 గ్రాములు చూపించాను కదా! ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి. 16-17 గ్రాములు. 16-17 గ్రాములు లెర్కో. అంటే 6-7 గ్రాములు ఫ్రాక్ కానుంచి 16-17 గ్రాములు, 12 గ్రాములు, 13 గ్రాములు ఈ బ్రావో, లెర్కో డిఫరెంట్ అనమాట కంపెనీసు. ఇంక హ్యాండ్‌మేడ్ ఫ్రాగులకి ఎప్పుడైతే స్నేకెడ్ లవర్స్ బాగా ఇష్టపడుతున్నారని తెలిసిందో ఇక మొత్తం కంపెనీస్ అన్నీ కూడాను ఒకళ్ళను మించిన ఒకళ్ళ కంపెనీ అందులో క్వాలిటీ పెంచడం, వాటి డిఫరెంట్ మోడల్స్‌లో దింపడం, హుక్స్ క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ ఇవన్నీ గూడాను చాలా బాగా చేసుకొని వస్తున్నాయి. ఈటిలి మాత్రం మిస్ అవ్వకండి. గరుడ ఫ్రాగ్ అనమాట ఇది. ఇది చూసారా ఇది? ఇది 14-15 గ్రాములు ఉంటదనుకుంటా ఇది. ఇది లోనకుంది ఇది. 14-15 గ్రాములు ఉంటది. ఇవన్నీ ఆల్రెడీ హ్యాండ్‌మేడ్ ఫ్రాగ్ లవర్స్‌కైతే ఆల్రెడీ మీకు తెలిసిపోద్ది. చూడగానే ఇది మనం వాడే ఫ్రాగు, ఇది మనం వాడాం గదా! మొన్న దీంతోనే కదా మనం కొరమెళ్ళు కొట్టిందని చెప్పేసని తెలిసిపోద్ది. కొత్తగా చూసేవాళ్ళకైతే ఇదిగో చూసుకోండి ఇలాగ. చూసుకొని చక్కగా మీకు కావాల్సిన ఐటెము దయచేసి కేటలాగ్‌లో నుంచి ఆర్డర్ పెట్టండి. కేటలాగ్‌లో నుంచి ఎందుకు ఆర్డర్ పెట్టమంటున్నానంటే, ఇప్పుడు మీరు చూసుకొని సపోజు ఇగో ఈ ఫ్రాక్ ఉంది. ఈ ఫ్రాక్ మీరు ఫోటో తీసేసుకొని పక్కన పెట్టుకొని ఒక 4 రోజులు పోయిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. అప్పటికే ఆ ఫ్రాక్ స్టాక్ అయిపోవచ్చు. అప్పుడు మీరేం చేస్తారంటే ఆర్డర్ పెట్టుకొని గప్పున ఏ ఫోన్‌పే, గూగుల్ పే చేశారనుకో తీరా స్టాక్ లేదనుకో తర్వాత మీరేం చేస్తారంటే ఆర్‌కేనే పంపించేస్తాడు. మనం ఆర్డర్ పెట్టుకున్నాం కదండీ ధీమాతోటి ఉరికెళ్ళిపోతారు. తీరా అక్కడ చూస్తేనేమో ఫ్రాగ్ ఐటెమ్ లేవయ్యి. అయి లేపోయేసరికి ఏమైంది, మీరు సాయంత్రం వచ్చేసరికి అప్పటికి నేను మెసేజ్ పెడతాను కదా! అన్న ఈ స్టాక్ అయిపోయినాయి అనేసరికి అప్పుడు మీరు సాయంత్రం రావడం, ఆ మెసేజ్ చూసుకుంటాం. అయ్యో! 1 డే వేస్ట్ అయిపోయింది. అది మనం కేటలాగ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే బావుండని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు చూసారా? అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ఎక్కువ శాతం ఫోటోస్ పెట్టకండి అన్న కేటలాగ్‌లో ఉంటే ఇక ఉన్నట్టేననమాట. అందుకనే కేటలాగ్‌లో చూసుకోండి అన్న, కేటలాగ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పని అంటాను. నెక్స్ట్ మీకేంటంటే కేటలాగ్‌లో మీరు ఐటెమ్ మీరు చూసుకుంటే దాని సైజ్ ఎంత, ఆ డిఫరెంట్‌లోనే అసలు ఈ క్వాలిటీ బ్యాక్ సైడ్ ఫ్రాక్‌కి ఎనక పక్క ఎలా ఉంది, ఎదర పక్క ఎలా ఉంది, హుక్స్ క్వాలిటీ ఎలాగున్నాయి, అవి మాస్టర్డా, నార్మలా, హ్యాండ్‌మేడా, బ్రావో, లెర్కా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తదనమాట. ఆహా! ఇన్ని గ్రాముల, ఈ ఫ్రాక్ ఇన్ని గ్రాములు, దీని రేటు ఎంత, దీని క్వాలిటీ ఇదనమాట అని మొత్తం తెలుస్తది. అందుకే దయచేసి మీరు కేటలాగ్‌లోంచి ఆర్డర్ పెట్టుకోండి, కేటలాగ్‌లోంచి ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసని చెప్తుంటాననమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానండి. దయచేసి లింక్స్ పంపించకండి. లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ పంపించడం వల్ల అది మోస్ట్‌లీ మీ ఛానెల్ అయ్యి ఉండొచ్చు. లేదా మీకు కావాల్సిన లింక్ అయ్యి ఉండొచ్చు. ఆ లింక్ ఓపెన్ చేసే వరకు గూడా అది ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు సొసైటీలో ఎలాంటివి జరుగుతున్నాయి స్కామ్స్ మీకు తెలియనిదేం కాదు గదా! దాని మీద ఏంటంటే ఆ లింక్స్ పంపించడం వల్ల బై మిస్టేక్‌న అదేదన్నా స్కామ్ లింక్ అయితే దాన్ని ఓపెన్ గప్పున టచ్ అయిందనుకో దానివల్ల ఎ ఎ ఎలా ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలియనిదేం కాదు గదా! అందుకే అసలు లింక్స్ పంపించాల్సిన అవసరం ఏముందండి మనకి. ఇప్పుడు ఇది ఫిషింగ్ రాడ్‌ల షాపు. మీకేదన్నా ఫిషింగ్ కావాల్సిన ఐటెమ్స్ మీకు కావాలననుకో చక్కగా చూసుకొని పలానా ఐటెమ్ అన్న పలానా ఊరు మా ఊరు ఇదిగో ఈ ఐటెమ్స్‌కి బిల్లేసి పంపించేయండి అన్న అనంటే అయిపోయింది. ఇంక అక్కడితో అయిపోయింది. చక్కగా మీకు ఐటెమ్ ఆర్డర్ పెట్టుకున్న ఐటెమ్ చక్కగా ఫస్ట్ ఫోటోస్ పెట్టేస్తాం. మీరు ఓకే అన్న తర్వాత మీకు ప్యాకింగ్ చేసి మీ అడ్రెస్ ఫోటో, ప్యాకింగ్ ఫోటో పెట్టేస్తాం. మీరు సరే ఇదేనన్నా ఓకే పంపించండి అన్న తర్వాత చక్కగా పంపించేస్తాం. హ్యాపీగా ఫిషింగ్ చేసుకుంటే అయిపోయింది కదా! దీనికి లింక్స్ పంపించడం, ఆ ఫోటోస్ స్క్రీన్ షాట్లు తీసి పంపించడం. మోస్ట్‌లీ ఈ మధ్య బాగా ఎక్కువ ఏమవుతుందనంటే ఫోటోస్ తీయడం. ఫోటోస్ తీసి అన్న ఇవి క్వాలిటీ ఎలా ఉంటాయి? ఇది తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది పలానా చోట మేము తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పనంటే, ఇక మీకు మన యూజర్స్‌కి అర్థమైపోద్ది నేను ఎవరి కోసం చెప్తున్నాను ఏంటో. అయి ఎక్కడెక్కడో యాపుల్లోని అయి మీరు చూసుకొని ఆ రూ. 700, రూ. 600కి కాంబో కిట్. 600కి, 700కి కాంబో కిట్టు దాంట్లో వచ్చేస్తుందంటే దాంట్లో క్వాలిటీ ఎలాగుంటది? మాకు 10 కేజీలు చేప పడితే ఆగిద్దా ఇది? అంటే నువ్వు చెప్తే నేను తీసుకుందామంటే ఆ రేట్‌లోనే అర్థమైపోతుంది కదండీ! 700, రూ. 600 రేట్‌లోనే మీకు కాంబో రాడ్డు, మెషిను, లైను, ఆ టెలిస్కోప్ రాడ్డు, తర్వాతనేమో చిన్న మెషిను ఇవన్నీ గూడాను మీకు ఆ రేట్‌కి వచ్చేస్తున్నాయని చెప్పానంటే దాంట్లో ఎంత కెపాసిటీ ఉంటదో మీకు అర్థమైపోద్దిగా.
దానికోసం మీరు అడగడం. దానికేంటంటే నేను చాలా వీడియోలు ఇప్పటికే చెప్పాను. అటువంటివి మాకు పెట్టొద్దు. మాకు ఏమన్నా కావాలంటే మా కేటలాగ్‌లో ఉంటాయి. మీకు కావాల్సిన ఐటెమ్ చూసుకోండి. రేటు నచ్చింది. మా సర్వీస్ నచ్చింది. చక్కగా ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. లేదనుకోండి మీకు నచ్చిన చోట ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి అని చెప్పేసి నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటాను. వాళ్ళేం చేస్తారంటే ఇవి పెట్టి "అన్నా మేము ఇవి తీసుకుందాం అనుకుంటున్నాం. ఎలాగున్నాయి చూడు" ఏంటని చెప్పేసనంటే వాటి పర్ఫార్మెన్స్ ఇంకా 600కి, 700కి వచ్చే ఆటిలకి ఏమున్నాయని చెప్పమంటారు. ఇదిగో లుకానా అండి ఇది. లుకానా ఫ్రాగు లాంగ్ కాస్టింగ్ బా పనిచేస్తుందండి ఇది లుకానా ఫ్రాగు. ఓకేనండి. అందులోని జూకీ ఫ్రాగులని చిన్న చిన్న ఫ్రాగులనమాట. ఇందులో మీకో సైజు కూడా చెప్తాను మీకు. ఇక్కడ రాసుంటది. 43 అని 8 గ్రాములని చెప్పేసనని తర్వాత కలరు ఇక లుకానా కోసం మనకు అందరికి తెలిసిందే కదా! ఫస్ట్ ఏంటంటే లుకానా ఫ్రాగులు ఇవి వచ్చినాయి. తర్వాత హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్‌లు, డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఇవన్నీ గూడాను మొత్తం మీకు చూపించేయన్నీ గూడాను హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు, లుకానా ఫ్రాగులు. ఇందులోని ఫైర్ ఫాక్స్ గానీ, నార్మల్ ఫ్రాగులు గానీ ఇంకేవి చూపించలేదనమాట మీకు. 2 మోడల్స్ చూపిచ్చా. ఒకటి హ్యాండ్‌మేడ్ చూపిచ్చా. 2 ఇదిగో లుకానా లవర్స్‌కి లుకానా ఫ్రాగులు, చీటు ఫ్రాగులు, చింటూ ఫ్రాగులు, జూకీ ఫ్రాగులు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్. అన్న ఇవన్నీ బాగానే చూపిస్తున్నారు. మరి రేట్లు చెప్పరేంటన్నా అని చెప్పానంటే ఒక్కొక్క ఫ్రాగు రేటు ఒక్కొక్కలాగా ఉంటదండి. దాని వెనకాల రాసేసి ఉంటది క్లియర్‌గా. మీ కేటలాగ్‌లోకి వెళ్తే అర్థమైపోద్ది మీకు. ఆల్రెడీ మన పాత కస్టమర్స్ కనుకో వాళ్ళకి తెలిసిపోద్ది. 375 ఉంటది, 495 ఉంటది, 400 ఉంటది, 500 ఉంటది. ఒక్కొక్క ఫ్రాగుని ఇలా మీకు చూపిచ్చి దాని సైజు, దాని రేటు మొత్తం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి మీకు కరెక్ట్‌గా 3 గంటలు పడుద్దనమాట వీడియో. ఈ 3 గంటలు మీకు టైం వేస్ట్ అయిపోద్ది మీకు. అదే మీరు ఆహా! ఈ మోడల్స్ వచ్చినాయి, ఈ ఐటెమ్స్ వచ్చినాయని చెప్పేసి జస్ట్ ఒకసారి చూసుకొని కేటలాగ్‌లోకెళ్లారనుకో మొత్తం మోర్ డీటెయిల్స్ అనమాట. అక్కడ డీటెయిల్స్ అన్నీ గూడాను ఎక్కువగా ఉంటాయి. ఇది ఇక్కడ రాసి పోసేసాను. ఒకసారి మొత్తం అన్నీ చూసుకోండి. కేవలం అవన్నీ గూడాను ఇది ఇలా చూసుకోండి. ఇవన్నీ గూడాను మనకు ఫైర్ ఫాక్స్ బ్రాండ్‌కి సంబంధించినయి అనమాట. ఇందులో గూడాను చిన్న, పెద్ద దూషం ఫ్రాగులు, నార్మల్ ఫ్రాగులు ఇంకా రకరకాలు ఇవన్నీ కాకుండా కేవలం ఇప్పుడు మీకు చూపించినయి హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు, లుకానా ఫ్రాగులు. ఈ 2 మోడల్సే చూపిచ్చాను. కొత్తగా వచ్చినియనమాట. కొత్త మోడల్స్ వచ్చినియి. స్నేకర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరికేంటంటే కలెక్షన్ చక్కగా అందాలని అన్ని రకాలు, అన్ని సైజులు, అన్ని మోడల్సు అందాలని చెప్పేసని ఈ వీడియో ఇంత స్పీడ్‌గా పెట్టాననమాట. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మిషన్‌లొచ్చినియి. మనకి సీజర్‌లోని తర్వాతనేమో లుకానోలోని మిషన్‌లొచ్చినియి. ఆ మిషన్‌ల కోసం చెప్పేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలోనేమో మోస్ట్ డెడ్లీ హంట్ కావాలన్నా అని అంటున్నారు కదా! ఇప్పుడు అది పెద్ద పాపులర్ అయిపోయింది. డెడ్లీ హంట్ రాడ్‌లు పాపులర్ అయిపోయింది. ఏ రాడ్ అన్నా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటదన్న. సరే డెడ్లీ హ్యాండిల్ కావాలని అడుగుతున్నారు గదా! 6.6 తర్వాత 7 ఫీటు, 8 ఫీటు బయట కాస్టింగ్ రాడ్‌లు వస్తున్నాయి. అవొచ్చిన తర్వాత ఆటిల కోసం వీడియో చేసి చక్కగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ప్రయత్నిస్తాను. ఓకే అన్న. ఈ వీడియోలో మీకు హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు చూపిచ్చాను, లుకానా ఫ్రాగులు చూపిచ్చాను. రాడ్డు మన కస్టమర్ తిరిగిపోతే నాకు తెలిసిన మందికి చెప్పాను. నా ధర్మంగా మీకేది నచ్చితే అలా చేసుకోండి. కేటలాగ్ నంబర్ చెప్పాను. ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. దయచేసి మన దగ్గర గుర్తుంచుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు. ఓకేనండి. మీ అడ్రెస్ పెట్టేసేసి అన్న మాకు పలానా ఊరికి రావాలి. పలానా ఊరు మాది అని చెప్పనన్నారనుకో దానికి ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో మీకు చెప్తాను. మీకు నచ్చిందనుకో బిల్లేసేస్తాను కాబట్టి ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని చేసి తీసుకుంటే ఎక్కడికన్నా ఈ రోజుల్లో మొత్తం కొరియర్ సర్వీసెస్ స్పీడ్ అయిపోయినాయి కదండీ. 2, 3 రోజుల్లో వచ్చేస్తాయి మీ ఊరు సర్వీస్‌ని బట్టి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకొచ్చి అక్కడికొచ్చిన ఐటెమ్స్ కోసం మాట్లాడి మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికి నమస్తే. జై హింద్.